హాయ్, నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. కాలేజ్ డేస్, నీ ఇమాజినేషన్, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? లాస్ట్ బెంచ్ లో కూర్చొని చదువుకోకూడదు అనుకున్నాను సార్. చదువుకూడదు అంటే పాస్ అయ్యే ఉద్దేశాలు ఉన్నాయా? లేదు, ఏమో మరి అప్పుడు చూస్తాం. టైం పాస్ అంతేనా? అంతే. మంచి ధ్యేయం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బోటనీ పాట ముందు మాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. బాటనీ క్లాస్ అంటే బానువారా, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మేలు. పాటలో ఫైట్లన్న ఫిల్మ్ చెడు, బ్రేకులో డిస్కాలే చెబుతారు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. దువ్వెని కోడి జొత్తు నవ్వెనే ఏచినట్టు ఎవరే కొత్త నవాబు. కన్నెని చూడనట్టు కమ్ములే తేలబెట్టు ఎవరే వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, గీరగా వేస్తాడే ఈల సౌండు. నీడలా వింటాడే జీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా. అయ్యో మార్చునే తలుచుకుంటే ముచ్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. ఛే తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడ్రా వేధవా. మార్చునే తలుచుకుంటే ముచ్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలో కోర్సు ఉండి అంటుకి తగ్గనండి యాందిరం ఎంత గొడవా. ఎందుకీ హైరాన్న వెర్రి నాన్న, వెళ్ళరా సులువైన దారిలో నాయ్. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, పై వాయిదా పద్ధతుంది దేనికైనా. మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్లో ధ్యాస వంచు కొద్దిగా ఒళ్ళు వంచరావు రే. గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్. అరే ఏం సార్ లెక్కలో ఎక్కాలో తెల్వనాల్లో, లక్కతోని లచ్చలల్లా మునిగిపోతారు. పక్కాతో కత్తిలు పట్టేటోళ్ళు సర్కారీ క్లర్కులై మునిగిపోతారు. జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా, జగడ 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 జా.
శివ అన్న చిత్రంలో అసలు ఒక రెవల్యూషన్ ని తెచ్చిన ఒక సినిమా అండ్ ఆ సినిమా నుంచి ఒక అద్భుతమైన ఒక పాట. తెలుగు ఇండస్ట్రీలో శివకి ముందు అండ్ శివకి తర్వాత ఒక మార్పు తెచ్చిన ఒక అద్భుతమైన ఒక చిత్రం. రామ్ గోపాల్ వర్మ గారి మొదటి చిత్రం అండ్ ఒక ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది తెలుగు ఇండస్ట్రీలో. అట్లాంటి ఒక అద్భుతమైన ఒక పాట పాడావు. నువ్వు కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు బంగారం, నువ్వు చక్కగా పాడావు, బాగా డాన్స్ చేస్తున్నావు నువ్వు. Thank అసలు you, నీకు ఆ యాటిట్యూడ్ ఒకటి ఉంది. థ్యాంక్ యూ జడ్జెస్ హర్షిని సార్. చాలా చాలా బాగా పాడావు హర్షిని. థ్యాంక్ యూ సార్. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. థ్యాంక్ యూ సార్. అంటే అప్పటి వరకు సిరివెన్ లాంటి సినిమాలకు సాహిత్యం అందిన శాస్త్రి గారు ఇలాంటి పాట రాసే అవకాశం అంటే శివతో ఇవ్వడంతో, ఎవరు మన రామ్ గోపాల్ వర్మ గారు ఇవ్వడంతో, వాళ్ళు బ్యానర్ వాళ్ళు కొంచెం వేటూరు గారు రాస్తున్నారు కదా, వేటూరు గారితో రాయించుకోండి అంటే రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు, నేను శాస్త్రి గారితో రాయిస్తాను, రాయించి చూపిస్తానని చెప్పేసి శాస్త్రి గారి చేత ఇలాంటి పాట రాయించి, అంటే ఒక కాలేజీ కుర్రాల మనస్తత్వాన్ని, ఆ మానసిక స్థాయిని, మానసిక స్థితిని అర్థం చేసుకుని ఇలాంటి పాట సిరివెన్నెల తర్వాత ఇలాంటి పాటలు వేయడం శాస్త్రి గారి గొప్పతనానికి నిదర్శనం. నిజంగా శాస్త్రి గారికి ఈ పాటలో నీకు నచ్చిన వాక్యం ఒకటి చెప్పు. లెక్కలు ఎక్కాలు తెలివనోళ్ళు లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతారు. నీకు తెలియదా లెక్కల్లో ఎక్కాలి? రావు సార్, నా మ్యాథ్స్ ఇష్టం లేదు. నాకు నచ్చిన వాక్యం ఏంటి తెలుసా? ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, అది నాకు చాలా నచ్చిన అయినా వాక్యం. పద్ధతి ఉంది. ఎందుకంటే నేను డిప్లొమా చదువుకుంటే చాలా సబ్జెక్ట్ ఉండేది, వాటిని బ్యాక్లాగ్స్ అంటాం అనమాట. బ్యాక్లాగ్స్ అన్ని మళ్ళీ తర్వాత క్లియర్ చేసుకున్నాను. నేను ఒక ఇబ్రహీంపట్నంలో వెళ్తున్నప్పుడు గురునానక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దాని ముందు, కాలేజ్ ముందు చూశాను. అక్కడ ఒక కేఫ్ ఉంది, టీ స్టాల్ ఉంది. టీ స్టాల్ పేరు బ్యాక్లాగ్ టీ స్టాల్. హర్షిని, నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏమైంది నీకు సడన్ గా? ఏంటి మంచి మోడల్ గా నీ మూవ్స్ మొన్న కూడా చెప్పాను నేను, ఎంత బాగున్నా, ఎంత స్టైలిష్ గా ఎలా తయారయ్యావు? హూస్ యువర్ స్టైలిస్ట్? డోంట్ నో మేడం. యు డోంట్ నో? నో మేడం. ఓకే ఫైన్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మేడం. ఇందులో చాలా వాయిస్ మాడ్యులేషన్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ పాడడం, అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. అదే కావాలి కాంపిటీషన్ కి. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. పాటల్లో చూస్తే ఇళయరాజా గారు వెరీ మినిమలిస్టిక్, 2-3 గ్రూవ్స్ అండ్ ఒక హార్మోనియం, ఆర్గన్ అలాంటిది ఒక 2-3 ఎలిమెంట్స్ తో హీ క్రియేటెడ్ దట్ సీన్. అన్ని వెరైటీ టోనలీ, నువ్వు ఒక్క గొంతులో అన్ని క్యారెక్టర్స్ ని పాడావు చూడు. దట్ ఈస్ ది ఆర్టిస్ట్ ఇన్ సైడ్. థ్యాంక్ యూ సార్. నీలో ఉన్న ఆ గొప్ప ఆర్టిస్ట్ ఎవరంటే, ఆ ఒక్క గొంతు నుంచి ఇన్ని క్యారెక్టర్లు పాడడం, అదొక న్యాచురల్ బై బర్త్ వచ్చే కొన్ని విషయాలు. సో యూ కెనాట్ అక్వైర్ ఇట్ ఆర్గానిక్లీ. అది ఆర్గానిక్ గా రావాలి. అది చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ లాస్ట్ సీజన్ టిల్ నౌ ఐ కెన్ ఓన్లీ సీ ప్యాషన్ ఇన్ యూ ఫర్ మ్యూజిక్, ఆర్ట్, డాన్స్, యాక్టింగ్. డెఫినెట్ గా ఒక యాక్ట్రెస్, సింగర్. అంటే మాకు చదువుకి మాకు చాలా దూరం అని మాకు ఫిక్స్ అయిపోయామండి. ఓకే, ఈ హాలిడే సీజన్ లో మాకు ఫిక్స్ అయిపోయాం. అందుకంటే మా నెక్స్ట్ స్ట్రీమ్ ఆఫ్ ప్రొఫెషన్ చూసుకోవాలి కదా, అందుకని దీంట్లో మేము మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. మ్యాథ్స్ అస్సలు రాదా నీకు? వద్దులే నాన్న. నన్ను అడగండి సార్ ప్లీజ్. 2 + 2 4 సార్. 4 + 4 8. 8 + 8 16 సార్. లాస్ట్ 16 + 16 32. ఓ బ్రోతో బ్రో ప్రాంప్టింగ్. ఒరిజినల్లో కూడా నాన్నగారు అన్ని వాయిస్లు నాన్నగారే పాడారు దీంట్లో. అన్ని తెలంగాణ యాసలో వచ్చిన తర్వాత అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చా, అవన్నీ కూడా అన్ని వాయిస్లు, ఒక శైలత గారి వాయిస్ తప్ప అన్ని వాయిస్లు నాన్నగారే పాడారు అనమాట. ఎంత చక్కగా పాడావో బంగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అన్న, మీరు ఇప్పుడు మమ్మల్ని కాలేజ్ డేస్ అడిగారు కదా, మీ కాలేజ్ డేస్ లో ఏం చేశారు? నీ కాలేజ్ డేస్ గురించి ఫ్యాన్స్ వాంట్ టు నో, వి వాంట్ టు నో. నేను అసలు కాలేజ్కి వెళ్తున్నాను ఊహించలేదండి. 6th స్టాండర్డ్ 3 సార్లు చదివా. అంత ఇష్టమైందా? చాలా ఇష్టం. 6th అంటే నాకు 6 నంబర్ అంటే చాలా ఇష్టం. అది 666. ఆలోచించుకొని చూడండి, నా ఫోన్ నంబర్ కూడా 666. ఓకే. 3వ సారి వాళ్ళకే విరక్తి పుట్టి రే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరా అని చెప్పి తోసారు. 7th స్టాండర్డ్కి తోసారు. ఆర్ యు సీరియస్? నో, ఐఎమ్ బ్లడీ సీరియస్. ఓ మై గాడ్, ఐఎమ్ బ్లడీ సీరియస్. ఇది ఒక స్కూల్ అండి. 7th స్టాండర్డ్ పంపించారు. ఆ 7th స్టాండర్డ్ నాకు నచ్చలా. మళ్ళీ కూర్చోబెట్టారు అక్కడ 7th స్టాండర్డ్ మళ్ళీ అని. అక్కడి నుంచి మా అమ్మ ఇంకా అసలు ఏం చేయాలో తెలియక ట్యుటోరియల్స్ లో జాయిన్ చేసింది. మూర్తిస్ ట్యుటోరియల్ అని ఆ లజ్ కార్నర్ లో ఒక ట్యుటోరియల్ కాలేజ్ ఉందన్నమాట. అక్కడ 10th చదివా, ఆంధ్ర మెట్రిక్. నా క్లాస్మేట్ ఎవరు అనుకుంటున్నారు అక్కడ? అజిత్ కుమార్. మన ఓ yes, బెంచ్ తల తల అజిత్.
సో నేను అక్కడ 10th స్టాండర్డ్ చేసి ఎగ్జామ్ పేపర్లు చేసి రెండోసారి పాస్ అయ్యా. దాని తర్వాత 11th స్టాండర్డ్కి ట్యూటోరియల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలు స్కూల్కి చేరాలిగా, మాకు ఇంటర్మీడియట్ లేదా తమిళనాడులో. 11th స్టాండర్డ్కి కరెక్ట్ ఏజ్కి మళ్ళీ నేను 11th స్టాండర్డ్కి జాయిన్ అయిపోయినా. అప్పుడు అమెరికాకి వెళ్ళే అవకాశం కుదిరింది. సో యుఎస్కి వెళ్ళి 11th and 12th అక్కడ ఫినిష్ చేసి ఇన్ ఆనర్స్ స్టూడెంట్గా అక్కడ పాస్ అయ్యి 11th and 12th గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయినాను అనమాట. కాలేజ్ అగైన్ ఆనర్స్ స్టూడెంట్, అంటే ఇంకా వేరే ఏమీ ధ్యాస లేదు, ఇంకా ఉన్నదంతా సంగీతం, చదువు. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఆ చలిలో బస్సు పట్టుకొని కాలేజ్కి వెళ్ళడం, ఇలా గడిచిందనమాట. సరదా అంటూ ఏమైనా ఉందంటే వీ డిడ్ స్టార్ట్ అ బ్యాండ్. ఏషియన్ స్టూడెంట్స్ అందరం కలిసి, అంటే బంగ్లాదేశీస్ కొంతమంది, మలయాళీస్ కొంతమంది, నేను, 2-3 నార్త్ ఇండియన్స్ అందరం కలిసి ఏం తెలుసో అది డబ్బాలతో కూడా కొట్టుకుంటూ ఇలా కచేరీలు కూడా చేసాం మేము. సో దట్ వాస్ ది ఓన్లీ ఫన్ బిట్ అబౌట్ కాలేజ్ డేస్. ఐ విష్ ఐ గో బ్యాక్ టు కాలేజ్ అగైన్ అండ్ రీలివ్ అండ్ రీడూ థింగ్స్. We'll take admission Will do. together. Thank you, sir. Yes, sir.